తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్దీకరణకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 అక్టోబర్ 12 నుండి అదే ఏడాది నవంబర్ 10 వరకు వచ్చిన దరఖాస్తులను క్రమబద్దీకరిస్తామని తెలిపింది. భూభారతి చట్టం సెక్షన్ 6 లోని సబ్ సెక్షన్ 1 కింద సాదా బైనామా పత్రాలను క్రమబద్దీకరిస్తున్నట్లు పేర్కొంది. 2024 జూన్ 2కి ముందు భూమి తన సాగులోనే ఉన్నట్టు సాదా బైనామా పత్రం కలిగిన పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా దరఖాస్తు చేసుకున్న చిన్న సన్నకారు రైతులు క్రమబద్దీకరణకు అర్హులని వివరించింది. కనీసం 12 ఏళ్లకు పైగా భూమిని ఆధీనంలో ఉంచుకున్న వారి దరఖాస్తులను క్రమబద్దీకరిస్తామని తెలిపింది. దీని ప్రకారం రాష్ట్రంలో 9.80 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర చోట్ల 2014 జూన్ 2వ తేదీకి ముందు జరిగిన సాదా బైనామాలను 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్దీకరించింది. 2020లో మరోమారు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఆర్ఓఆర్ 1971కి సవరణతో 2020 అక్టోబర్ 29న తీసుకొచ్చిన ఆర్ఓఆర్ 2020 చట్టంలో క్రమబద్దీకరణకు సెక్షన్లు చేర్చలేదు. పైగా 2020 చట్టానికి ముందు ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరించడం న్యాయ వివాదానికి దారితీసింది. 1971 చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్న దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. క్రమబద్దీకరణను న్యాయస్థానం నిలిపివేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్న ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. సాదా బైనామాల క్రమబద్దీకరణ చేపడతామంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ తర్వాత పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు న్యాయ వివాద పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సాదా బైనామా రైతులకు 13B ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.